శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్వాలను చూసినటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈ మధ్య అంటే 15th మార్చ్ 2026 సండే అండి. ఆ రోజు నాకు డాక్టరేట్ ఇచ్చారు. డాక్టరేట్ ఇన్ అస్ట్రాలజీ. అంటే 26 ఇయర్స్ నేను ఇందులో ఉన్నాను. అంటే ఎంఏ పాస్ అయిపోయి, అంటే ఎంఏ ఆస్ట్రాలజీ 1999 2000 ఇయర్లో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి పాస్ అయిపోయాను. అప్పటి నుంచి నేను పిహెచ్డి చేద్దాం అది అంటే కుదరలేదంటే ప్రొఫెషనల్గా నేను సింగరేణి కాలేజీలో ఉండిపోవడము. 2017లో బయటకు వచ్చాను నేను. సో దానివల్ల ఐసీడబ్ల్యూ కూడా చదవడం జరిగింది. సరే పక్కన పెడితే 26 సంవత్సరాల నా కళ మొన్న నెరవేరింది. అది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను నేను. అంతేకాకుండా ఆచార్య అండ్ డాక్టరేటు శుక్రాచార్య యూనివర్సిటీ నుంచి ఇచ్చారండి నాకు. నన్ను ఇచ్చారు. అంటే ప్రొఫెషనల్ 10th హౌస్ గురించి చెప్పాను, అది పక్కన పెడదాం. సో ఈ విధంగా నేను మీతో షేర్ చేసుకోవడానికి అవకాశం దొరికింది నాకు. ఎందుకంటే డాక్టరేట్ రావడం నాకు 26 సంవత్సరాల కళ కాబట్టి ఇప్పుడు నెరవేరిందని మీకు తెలియజేయడం కోసం, మీతో షేర్ చేసుకోవడం కోసం, ఆ ఆనందం పంచుకోవడం కోసం నేను మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం 1st ఏప్రిల్ 2026 నుండి 15th ఏప్రిల్ 2026 ఈ 15 రోజులు, అంటే ఏప్రిల్ 15 రోజులు కూడా 12 రాశుల వారికి, అంటే మేష రాశి నుండి మీనరాశి 12 రాశులు అంటే వాళ్ళకి, అంతేగాని 12వ రాశిని కాదండి, మేష నుండి మీనం వరకు ఆ రాశుల యొక్క ప్రభావం వాళ్ళకి ఎలా ఉంటుంది, ఈ 15 రోజులు గ్రహాలు వాళ్ళ మీద ఎలా ప్రభావం చూపిస్తాయో తెలుసుకుందాం. అసలు గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ఫస్ట్ తెలుసుకోవాలండి. శుక్రుడు మేషరాశిలో ఉన్నాడు. రవి 14th నుండి 13th నైట్ అనుకోండి, 14th నుండి మీకు ఉచ్చ స్థితిలోకి వచ్చేస్తున్నాడు. 3 డిగ్రీల మేషరాశిలో ఉంటాడు. బ్రహ్మాండం. 3 degrees దగ్గర పరమోచ్చలను అప్ టు 20 degrees వరకు ఆయన మూల త్రికోణంలో. సరే ఇవన్నీ పక్క పెడదాం కంటే స్ట్రాంగ్గా ఉంటాడు. అదొకటి. గురుడు కూడా మిథున రాశిలో ఉండటము, అలాగే కేతు సింహరాశిలోను, కుజ బుధ రాహువులు మీకు కుంభరాశిలో ఉన్నారు. కానీ బుధుడు 11వ తారీఖు నుంచి, కుజుడు 2వ తారీఖు నుంచి మీకు మీనరాశిలోకి వచ్చేస్తున్నారు. రాహు ఒక్కడే కుంభరాశిలో మిగులుతాడు. అంటే రవి, శని, కుజ, బుధులు మీకు మీనరాశిలో ఉన్నారు. అంటే 11th నుంచి బుధుడు మీనరాశిలోకి వస్తున్నాడు. ఆయన నీచ స్థితిలోకి వస్తున్నాడు, నీచలో. అలాగే కుజుడు కూడా ఉంటాడు. కుజ శని కాంబినేషన్ తప్పు. మాట్లాడుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ 15 రోజులు కూడా ధనం విషయంలో కుటుంబ పరంగాను ఏమాత్రం ఇబ్బంది పడరండి. అలాగే వాళ్ళు భోజన వసతులు చక్కగా ప్రశాంతంగా హ్యాపీయెస్ట్ పర్సన్స్ లాగా మీరు ఉంటారు. కాకపోతే ఏంటంటే చదువులో ఆటంకాలు ఏర్పడడము జరుగుతుంది. వాహనాలు కొనుక్కుంటారు, భూములు, ల్యాండ్స్ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. చదువు రీత్యా బహుశా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా చదువులు అంటే ఇంజనీరింగ్ విద్య కానీ, డాక్టర్ సంబంధించిన విద్య ఈ కుంభరాశి వాళ్ళకి. అలాగే ఫైనాన్స్, ఆడిటర్స్గా మీరు బాగా రాణిస్తారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ వస్తుంది. అలాగా మీరు విద్యలో బాగా రాణిస్తారండి. అంతేకాకుండా తల్లిగారి యొక్క ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. మీ మీద ప్రేమాభిమానాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా మీ పిల్లలు అంటే సపోజ్ డెలివరీ అవ్వాల్సిన వాళ్ళు ఎవరో ఉన్నారంటే వాళ్ళకి చెప్పదగ్గ సూచన ఏంటంటే మీకు ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేసి డాక్టర్ సలహా మేరకు ఆపరేషన్ చేసి పిల్లని తీస్తారు. పిల్లాడు కానీ అంటే తల్లి బిడ్డ సేఫ్ అని చెప్తారనమాట. ఖచ్చితంగా ఆపరేషన్ చేస్తారు ప్రెగ్నెన్సీ వాళ్ళకి. సరే అలా పక్క పెడదాం. మీ పిల్లలు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. మీ పిల్లలు కూడా ఆపరేషన్ చేయించవలసి వస్తుంది. అదే దెబ్బలు తగులుతాయి వాళ్ళకి. లేకపోతే నీటి వలన కానీ, లేకపోతే అగ్ని వలన కానీ, రోడ్డు మీద ప్రయాణించడం వలన కానీ మీ పిల్లలకి ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. మీకు కూడా అలాగే ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కుజశనుల కాంబినేషన్ వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించిన మీరు సుబ్రహ్మణ్య స్వామి యొక్క భక్తులేగా. మీ రాశికి అధిపతి సుబ్రహ్మణ్యుడే, కుజుడే కదా. సుబ్రహ్మణ్య కళ్యాణం, పుట్టలో పాలు పోయడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయించుకోవడం, ఇలా చేయించుకుంటూ ఉంటే ఇప్పుడు మీకు సర్వశుభాలు కలుగుతాయి. ఏదేమైనా మీకు మీ రాశి వారికి శుక్రుడు అష్టమాలు తప్పండి. 10th హౌస్లో ఎగ్జాల్టేషన్ రవి బాగున్నాడు. అదొక గొప్ప అదృష్టం.
అంటే మీ శత్రువుల ద్వారా ధనప్రాప్తి, అంతేకాకుండా మీ శత్రు విజయం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వివాహాది వేడుకలు జరుగుతాయి. ఆరోగ్యం మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. విదేశాలు వెళ్ళడానికి, హైయర్ ఎడ్యుకేషన్ రావడానికి మాత్రం చాలా చాలా బాగుంది. ముఖ్యంగా కేతు 10th భావంలో కేతు ఉండడం, 10th హౌస్‌లో బుచ్చలో ఉండడం వల్ల సాఫ్ట్‌వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కూడా మంచి ఆదాయం ఉంటుంది అంటారు. ఏమాత్రం సందేహం లేదు. నేను మీ వాడ్రే వాడినారంటారు, డాక్టర్ వాడ్రే వాడినారంటారు అంటే అలాగా అంటాను. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు మన ఆది ఆస్ట్రాలజీని ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే ఎందుకంటే షూటింగ్‌లు ఇచ్చే డైరెక్ట్‌గా పర్సనల్ అయినా కలవను, అవకాశాలు తక్కువ. జర్నీస్ చేస్తుంటాను నేను. జర్నీస్ అంటే ఎక్కువ విపరీతంగా తిరగడం కాదండి. ఏదో పనుల మీద తిరుగుతూ ఉంటాం. లేకపోతే జాతకాలు చెప్తుంటాం, షూటింగ్‌లు జరుగుతుంటాయి. ఇలాగ ఉంటాయి కదా! మీకు తెలియనిదేముంది. అవునా? సార్ దానివల్ల కొద్దిగా లేట్ అవుతుంటుంది. డైరెక్ట్‌గా మీరు నాకు పంపించేయండి. ఒకవేళ జాతకాలు చూపించదలుచుకుంటే మీరు నా వాట్సాప్ నెంబర్‌కి పంపించండి. స్క్రోల్ అవుతుంది. నేనే పర్సనల్‌గా మళ్ళీ మీతో మాట్లాడుతూ ఉంటాను. మీకు ఏ సమస్యలొచ్చినా కూడా ఆ సమస్యల నుంచి ఎలా బయటపడే మార్గాలు, అలాగే ఎప్పుడు మీకు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు పెళ్ళవుతుంది, జనరల్‌గా చెప్పొచ్చండి. చాలామందికి ఇలా వచ్చాయి నేను చెప్పడం వల్ల. ఉద్యోగాలొచ్చాయి, సంతానం కలిగింది, వివాహిక వివాహ వేడుకలు జరిగాయి. మన గురించి మనం గొప్పగా చెప్పుకోకూడదు. అంటే మన గురించి నా గురించి. కానీ తెలియాలి కాబట్టి చెప్పడం జరుగుతుందండి. మీరేమో మీరు అవకాశాలుంటే చూపించుకోండి. అంతేకాకుండా మీకు ఏమాత్రము ఒక వాస్తు సంబంధించినటువంటి సలహాలు కావాలన్నా, వాస్తు శాస్త్రంలో మీకు ఏమైనా చిన్న ఇబ్బందులున్నా, మీకు గృహంలో గానీ, ల్యాండ్స్‌లో గానీ వాటిలో ఉంటే మీరు నాకు ఫోన్ చేయొచ్చండి. ఈ బ్లూ ప్రింట్స్ చూపించినాక నేను చెప్పేస్తాను. ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే 36 సంవత్సరాల నుంచి ఆస్ట్రాలజీ, వాస్తు శాస్త్రము ఇవన్నీ ఉన్నాము. పెద్ద గొప్ప గ్రేట్ పర్సనాలిటీ ఏం కాదండి. ఎన్నో అవరోధాలు దాటి దాటి మనకి ఇలా ఈ స్టేజ్‌కి వచ్చాము. పర్వాలేదు చెప్పగలను నేను. ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఈ విధంగా మీరు మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మన ఆది ఆస్ట్రాలజీకి మీ డీటెయిల్స్ పంపించండి. సరేనండి. 12 రాసుల వారికి మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా కుజ శనులు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ నెల్లాళ్ళు అంటే 15 తారీఖు వరకు అనుకుంటాం. ఇంకా 15 వరకు అంటే ఉంటుంది. శని కుజుల కాంబినేషను తప్పు. ఎవరికైనా తప్పు. సో, ఈ కాంబినేషను ఇందాక అన్ని రాసులు చెప్పా. అసలు రెమెడీస్ ఏంటి? మనం ఎలా బయటపడతాం? ఏమీ లేదండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయిస్తే వీటి నుంచి బయటపడతాం. శనీశ్వరుడికి అభిషేకాలు తైలంతో అభిషేకం ఉంటుంది కదా! శనివారం. అభిషేకం చేయించుకోవడం వలన కుజ శనుల కాంబినేషన్ కాబట్టి వీళ్ళిద్దరికీ చేయించుకోవాలి. అలాగే శనీశ్వరుడు ఎలాగంటే శివుడికి, విష్ణువుకి ప్రీతిపాత్రుడు అంటారు చూడు అలాగా వాళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఎవరైతే విష్ణువుని ఆరాధిస్తారో వాళ్ళ దగ్గర అంటే వెంకటేశ్వర స్వామి ధ్వజస్తంభం అనుకుందాం. ధ్వజస్తంభం అఖండ దీపారాధన చేస్తారో వాళ్ళకి శని వలన దోషాలు అంటావు. నిరంతరము శివాభిషేకాలు చేసుకున్న వారికి ఎప్పుడు వాళ్ళకి దోషాలు అంటావు. ఈ విధంగా మీరు చేసుకోండి. అన్ని విధాలుగా మీరు సక్సెస్ అయి తీరుతారు.